గురువు గారు మీరు ఏ పని పాట చేయరు, మీకెందుకు అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు? అది నీకు అర్థం కావాలంటే నాలా నీకు అందమైన కూతురు ఉండాలా. ఇందుకు కాదు ఇండియా వెనకబడిపోతుంది. నువ్వు 5,000 అప్పిస్తే పొద్దున్నే 1,000 రూపాయలకి వెళ్ళి 6,000 ఇస్తాను అల్లుడు. వీడికి ఇవ్వాలని లేదు కానీ అల్లుడు అనే సెంటిమెంట్తో కొట్టాడుగా, ఇచ్చేద్దాం. ఎవడీడు వచ్చి బకరాలా ఉన్నాడు? అరే నువ్వు మాకేస్తేనా? రమ్య ఇంటికి వెళ్దాం, ఓపెనింగే బాగుంటుంది. రమ్య రమ్య ఏంట్రా మా అమ్మాయిని పిలుస్తున్నావు? అంటే మిమ్మల్ని పిలవమని చెప్దామని. ఎక్స్ట్రాలా? ఎందుకు వచ్చావు? అదేంటి 1000 కలిపి 6,000 ఈరోజు ఇస్తా అన్నారు కదా. నన్ను ఏమన్నా? రేపన్నారు. మరి ఈ రోజు ఎందుకు వచ్చావు? రేపురా. అదంతా నాకు అనవసరం, ఈరోజు ఇవ్వాల్సిందే. అచ్చిన అలానే బకరా అయ్యావురా, అందుకే మమ్మల్ని తినకుండా కోల్ తినండి. రేపు ఇస్తానన్నాను కదరా, రేపురా. అదేంటి అప్పడిగినప్పుడు అల్లుడు అన్నారు కదా. సరే మామయ్య, రేపే వస్తాను. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి అప్లోడ్ ఎపిసోడ్ 3 ఫుల్ వీడియో చూడండి.